కాంగ్రెస్ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ గాంధీభవన్లో వాస్తు సెంటిమెంట్ ఆ నేతలకు కలిసి వచ్చిందా? ఆ ప్లేస్లో కూర్చున్న నేతలు రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఎదిగారా? లేటెస్ట్ గా ఆ ప్లేస్ కి డిమాండ్ పెరుగుతోందా? ఇంతకీ ఆ నేతలకు కలిసి వచ్చిన వాస్తు అంశం ఏంటి? ఆ సెంటిమెంట్ వెనుకున్న లెక్కలేంటి? వాచ్ ది స్టోరీ. రాజకీయాలకు సెంటిమెంట్లకు విడదీయని బంధం. ఎన్నికల్లో విజయానికి, పదవులు దక్కించుకోవడానికి, పైచేయి సాధించడానికి ఎవరికి తోచిన సెంటిమెంట్ను వాళ్లు ఫాలో అవుతుంటారు. అయితే గాంధీ భవన్లో ఓ వాస్తు సెంటిమెంట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నేతలంతా పదవులు దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. ఎలాగైనా పదవులు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఈ ప్రయత్నాలకు సెంటిమెంట్ కూడా తోడైతే తమకు ఎదురుండదని ఆ నేతల ఆలోచన. అందుకే ఇప్పుడు చాలా మంది నేతలు గాంధీ భవన్ సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు. గతంలో అలా కలిసి వచ్చిన సెంటిమెంట్ తమకు కూడా కలిసి వస్తుందా అని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు చాలా మంది నేతలు. గాంధీ భవన్ కొచ్చినప్పుడల్లా లెఫ్ట్ సైడ్ గేట్ ద్వారా మాత్రమే లోపలికి అడుగు పెట్టడం సీఎం రేవంత్ సెంటిమెంట్. గాంధీ భవన్లో ఎక్కువగా ఉపయోగించే మెయిన్ గేట్ గా పీఆర్ఓ ఆఫీస్ దగ్గరున్న ఎంట్రన్స్ ను ఉపయోగిస్తారు. కానీ రేవంత్ అందుకు భిన్నంగా సెంటిమెంట్ ను ఫాలో అవుతుంటారు. గాంధీ భవన్లో ఎడమ చేతి వైపు పీఆర్ఓ రూమ్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ రూమ్ వరకున్న గదుల్లో ఆఫీసులు ఏర్పాటు చేసుకున్న నేతల్లో చాలా మందికి ఏదో ఒక పదవి దక్కడం ఆ సెంటిమెంట్ ను బలపరుస్తోంది. అయితే ఆ సెంటిమెంట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఆగిపోలేదు. ఫస్ట్ ఫ్లోర్లో కూడా సెంటిమెంట్ వర్కౌట్ అవుతోందంటున్నారు నేతలు. మొదట పీఆర్ఓ గది మినహా ఆ పక్కనే ఉన్న గదిలో ఉంటే టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవిని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ అధికారిక ప్రతినిధిగా నియమించింది. అంతటితో ఆగలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి ఆయన ఎంపీ అయ్యారు. అయితే అదే గదిలో ఉన్న మరో నేత హార్కర వేణుగోపాల్ ప్రోటోకాల్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. ఆయనకు ప్రభుత్వ సలహాదారుడి పదవిని సీఎం రేవంత్ కట్టబెట్టారు. పక్కనే ఉన్న మూడవ గది మొన్నటి వరకు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ గా ఉన్న సామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీగా గెలుపొందారు. ఇకపోతే ఆ పక్క గదిని ఉపయోగించుకునే రమేష్, ముదిరాజులతో పాటు పలువురు నేతలకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. మరో గది టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన అనంతరం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. అంతటితోనే తన లక్క ఆగలేదంటున్నారు ఆయన. తాను కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారని చెబుతున్నారు. ఇలా పదవులు దక్కించుకున్న చాలా మంది నేతలు కూడా లెఫ్ట్ సైడ్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందని చెబుతున్నారు. ఇలా గాంధీ భవన్లో లెఫ్ట్ సైడ్ గదుల్లో కూర్చున్న నేతలు ఉన్నత పదవులు దక్కించుకోవడంతో ఆ దిశగా మరికొందరు నేతలు ఇప్పటికే ఆ గదులకు ఖర్చు వేసి మరీ తమ కేటాయించాలని కోరుతున్నారు.